ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు మనం అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో ప్రార్థిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, సంఘపు ప్రార్థన యొక్క విలువను మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథాలు తెరచి అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హెరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హెరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ప్రియశ్వాసులారా, సంఘము విస్తరిస్తూ ఉన్న దినాలవి. యూదయలో అలాగే యెరూషలేము యూదయ ఆ దేశాలంతటికి యూదులకు సేవకు కేంద్రముగా యూదులు అనేకులు రక్షణ పొందుతూ పరిచర్లో చేరుతూ ఉన్నారు. అన్యులకు దేవుని మార్గాలు తెలియచేయడానికి సేవ కేంద్రంగా అంతియోకయ వినియోగించబడింది. అంతియోకయ పట్టణమందు అనేకులైన అన్యులు రక్షించబడుతూ ఉన్నారు. ఒక ప్రక్కన యూదులు కూడా దేవునిలోకి వస్తూ ఉండటం, మరో ప్రక్కన అన్యులు కూడా వస్తూ ఉండటం, క్రీస్తు నామం బలముగా ఘనముగా అందరి నోట హెచ్చించబడుతూ ఉంది. అందుకు కొందరు కక్ష పెట్టుకున్నారు. పగలు వ్యర్థమైన ఆలోచనలు, ఈర్ష ద్వేషాలతో యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించకూడదంటూ, అలాగే యోధ మతపు యొక్క విలువలు, వీరు ప్రకటిస్తున్న క్రీస్తుని గురించి వీరు చేస్తున్న ప్రకటనలు, వీరి తీరు, ఇవన్నీ యూద మత యొక్క విలువలు దెబ్బతీసేటట్లుగా ఉన్నవని యూదులైన వారు ఓ ప్రక్కన, అలాగే అధికారులు కూడా వీరేదో ఉద్యమాన్ని రేకెత్తిస్తూ ఉన్నారు అంటూ ఇలా రకరకాల సంఘటనలు జరుగుతూ వచ్చాయి. సంఘము సంఖ్య యందు విస్తరిస్తూ ఉంది. అలాగే వెలుపటి నుంచి హింసలు కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. అపోస్తలులను దేవుడు బలంగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే సాతాను దేవుని పరిచర్యకు ఎప్పుడు అడ్డు తగులుతూనే ఉంటాడు. ఇక్కడ హెరోదు రాజుని ప్రేరేపించాడు. మత నాయకులు కూడా సాతాను చేత ప్రేరేపించబడి యేసుక్రీస్తు నామానికి వ్యతిరేకంగా లేచారు. క్రీస్తుని ఆరాధించకూడదని సంఘానికి వ్యతిరేకంగా కూడా లేచి సంఘపు వారిలో కొందరిని పట్టుకున్నాడు, బలాత్కారంగా పట్టుకున్నాడు. వారిని హింసించడానికి ప్రారంభించాడు. అలాగే యోహాను సహోదరుడైన యాకోబు, యేసుక్రీస్తు అపోస్తులుడు అయిన యాకోబు, మనకు యోహాను సువార్త వ్రాసిన యోహాను యొక్క అన్నయ్య యాకోబు. ఈ యాకోబు అనే అపోస్తలుడిని కూడా పట్టుకొని అప్పుడే హెరోదు అందరి ఎదుట ఖడ్గం చేత అతన్ని చంపించేశాడు. యాకోబు మరణించాడు. అంతేకాదు, అతను అనుకుంటున్నాడు, దాన్ని బట్టి ఎవరైతే సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ ఆనందించారు. ఎప్పుడైతే వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారో ఇది యూదులకు ఇష్టమైన కార్యం, నేను ఇంకనూ ఈ క్రీస్తుని ప్రకటించే వారిని, అందులో ప్రముఖులైన వారిని పట్టుకుంటే యూదులు నన్ను బట్టి సంతోషిస్తారు అంటూ చాలా ఆనందించాడు, సంబరపడిపోయాడు. అలాగనుకొని
పేతురును కూడా పట్టుకున్నాడు. అపోస్తులుడైన పేతురు కూడా బంధించబడ్డాడు. అయితే ఆలోచించాడు, పేతురును కూడా పట్టుకున్నాడు, చెరసాల్లో వేయించి పండగ దినాలు జరుగుతున్నాయి. పస్కా పండగ అయిపోయిన తర్వాత ప్రజల ఎదుటకు పేతురుని తీసుకుని వచ్చి అందరూ చూస్తూ ఉండగా అందరి కళ్ళ ఎదుట యూదులందరూ సంతోషించేటట్లుగా పేతురుని కూడా యాకోబుని సంహరించినట్లే సంహరించాలి అని ఆశపడ్డాడు. పేతురుని చెరసాలలో వేయించాడు. చెరసాలలో పేతురుకి కాపలా ఉండటానికి 4 చతుష్టయములు, అంటే నలుగురు ఇలాగ 4 16 మంది సైనికుల్ని కావలా ఉంచాడు. ఒక్క పేతురుని కాపలా కాయడానికి 16 మందిని సైనికుల్ని నియమించాడు హెరోదు రాజు. ఇప్పుడు సంఘం ఏం చేస్తూ ఉన్నారు ఎంత జరుగుతుంటే అని మనం ఆలోచన చేస్తే, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. కారణం ఏంటంటే, ఒక ప్రక్కన ఒక అపోస్తలుడిని వారు కోల్పోయారు. యాకోబు అందరి కళ్ళ ఎదుట సంహరించబడ్డాడు. సంఘపు వారి మీదకు హింసలు ఎక్కువైపోయాయి. యూదులో ప్రక్కన అనుకుంటే యేసుక్రీస్తుని అంగీకరించని యూదులో ప్రక్కన అనుకుంటే ఇప్పుడు అధికారులు కూడా కక్ష కట్టారు అంటూ, ప్రభు ఏంటి మా పరిస్థితి, ప్రభువా ఇదిగో పేతురు కూడా పట్టబడ్డారు అంటూ అత్యాసక్తితో ఒక చోట కూడి ప్రార్థన చేయటం ప్రారంభించారు. సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘపు ప్రార్థన అత్యాసక్తి గలదట. ఏదో ఆచారంగా ఆదివారపు ఆరాధనలకో లేదంటే నిర్ణయించబడిన ఆరాధన క్రమాలకు వెళ్ళి ఏవో సాధారణంగా ప్రార్థనలు చేసినట్లుగా కాదు. ఇది ప్రత్యేకమైన ప్రార్థన, అత్యాసక్తి ప్రార్థన. విశ్వాసులారా, ఈ అత్యాసక్తి ప్రార్థన అంటే తమను తాము బహుగా నలగగొట్టుకొని, తమ దేహంలో ఏదో జరుగుతుంటే ఒక మనిషి ఎంత బాధకు లోనవుతాడో అంత బాధకు లోనయ్యి సంఘమంతా ఏకీభవించి ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే యాకోబు అందరి కళ్ళ ఎదుట యాకోబుకి ఏం జరిగిందో వారికి తెలుసు. పేతురు ఇప్పుడు వాళ్ళ చేతిలోనే ఉన్నారు. పేతురు గారికి కూడా అట్లా అవుతే కష్టం కదా అంటూ సంఘము వారి కాపరి కోసం అత్యాసక్తితో, చాలా బాధతో, తీవ్రమైన ఉత్కంఠతో, బహురోదన చేస్తూ, వేదన కలిగి విరిగిపోయి, ప్రభువా నీవే దిక్కు అంటూ దేవుని మీద ఆధారపడిపోయి ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసులారా, మనం కూడా ప్రార్థిస్తాము. మన ప్రార్థనలో ఇంత లోతు ఉండదు. కొందరు ఆచారంగా ప్రార్థన చేస్తారు. ఒక పాఠం కదా అప్పచెప్పినట్లు మోకరించి పాఠాన్ని అప్పచెప్తారు కొందరు. మరికొందరు అయితే మోకరించి తమ అవసరతలన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. ఒక పెద్ద వేద పండితుడు ఇలాగ అన్నాడట, చాలా మంది ప్రార్థనని మోకరించి వారి అవసరతలన్నీ గుర్తు చేసుకుంటారు. అంటే వారి ప్రార్థన ఏంటో తెలుసా? అవసరతలను గుర్తు చేసుకోవడం, దానికి మోకాళ్ళు వేయటం అంటూ మాట్లాడాడు. ఎందుకు ఆయన అలా మాట్లాడాడంటే వాస్తవమే కదా, చాలా మంది ఇదే ధోరణిలో ఉంటారు. ఎందుకంటే నిజంగా ప్రార్థించే మనసు, దేవునితో సంభాషించుకుందాము, మన దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన చాలా విలువైంది, మన ప్రభుతో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభు అంటే మనిషి కాదు, దేవుడు. ఆయన మహిమగల దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఎంతో శక్తివంతుడు. అల్పుడును, నేను మట్టివాడను. అయినప్పటికీ నేను వినయంగా వేడుకుంటే నా ప్రభు వింటాడు అని మంచి మనసుతో, నిజంగా ఏది అవసరం, నిజంగా దేనికోసం ప్రార్థన చేయాలి అనే ఆసక్తి లేకుండా ఏదో కదా ఓ పాఠం అప్పచెప్పినట్లు కొందరైతే, కొంతమంది అవసరం లేని మాటలు, వ్యర్థమైన మాటలు పలికేవారు కొందరు. మరి కొందరు ప్రార్థనలు అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆదేశిస్తూ ఉంటారు. నువ్వు మా ఇంట్లో పనోడివి, చెప్తే చేస్తావా లేదా అన్నట్లుగా ప్రార్థన చేస్తారు. దానికి ప్రార్థన అని పేరు పెడతారు, ఆదేశిస్తారు. ఇంట్లో పనివారు ఉంటే కనుక యజమానులు వారిని అధికారం చూపిస్తూ ఉంటారు. చెయ్యి, అది చెయ్యి, నేను నిన్నెందుకు జీతానికి పెట్టుకున్నాను, నీకు జీతం ఇస్తున్నాను కదా, నేను చెప్పింది నువ్వు చెయ్యవా అంటారు. ఇక్కడ క్రైస్తవులు కూడా మోకరించి చాలామంది ప్రభువుని అలాగే ఖండిస్తారు, ఆదేశిస్తారు. ఎందుకు చేయవు నువ్వు,
నేను కదా నిన్న ఆరాధిస్తున్న నేను గొప్ప, కార్యం చేసే నువ్వు గొప్ప అన్నంత చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియశ్వాసి, నిజమైన ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకో. నీ ప్రార్థనలో అత్యాసక్తి ఉండాలి. నీ ప్రార్థనలో నువ్వు ప్రభువుకి నిన్ను నీవు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో దాన్ని నువ్వు సంపూర్ణంగా అన్వయించుకొని ప్రార్థించాలి. ఎందుకంటే ఎదుటివారి కష్టం కోసం ప్రార్థిస్తున్నావంటే ఆ కష్టాన్ని నువ్వు ముందు అర్థం చేసుకొని నిజముగా ఆ కష్టం యొక్క తీవ్రతను గ్రహించి దానికోసం అప్పుడు మొరపెట్టాలి. ఎందుకంటే సాధారణంగా ఏదో ప్రార్థన చేస్తున్నాము అన్నట్లుగా కాదు, చక్కటి ప్రార్థన చెయ్యాలి. మనల్ని మనం తగ్గించుకుంటూ ప్రభు నామాన్ని హెచ్చిస్తూ, ప్రభు గొప్పవాడు, మరలా చెప్తాను, ప్రభు మహిమగల దేవుడు, మనం మట్టివారము. మహిమగల దేవుడు గొప్ప దేవుడు గనక మహిమగల ఈ దేవుడిని మనం వినయంగా వేడుకోవాలి. భయభక్తులతో ఆయన పాదాలు చేరాలి. ఆయన గొప్పవాడు గనక ఆయన గొప్పతనాన్ని మనం తక్కువ చేయకూడదు. మనం అల్పులము, మనల్ని మనం తగ్గించుకొని మన ప్రభు మన ప్రార్థన వింటున్నాడన్న సంపూర్ణమైన నిశ్చయత, నమ్మికతో విరిగి నలిగిన హృదయం గలవారమే ప్రార్థించాలి. ఇప్పుడు సంఘము బాధగా ప్రార్థన చేస్తున్నారు. ఎంత బాధ అంటారా? వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి ఎవరైతే దిక్కు చూపించేవారుగా, దారి చూపించేవారుగా, పెద్దలుగా నిలబడి ప్రభు యొక్క మంచి మాటలు తెలియచేస్తూ నిత్యము ప్రభుతో వారు ఉంటూ ప్రార్థిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని విశ్వాసులకు వివరిస్తూ అనేకుల్ని బలపరుస్తూ వారి కన్నుల ఎదుట దేవుని శక్తి చేత అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్న గొప్ప దైవ సేవకులు. ఒకరేమో చంపబడ్డారు, మరొకరేమో చెరసాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ బాధను సంఘము హృదయంలోనికి తీసుకుంది. ఏదో నామమాత్రంగా పలకట్లేదు, వారి హృదయంలోనికి ఆ వేదన తీసుకుని, అయ్యో ఒక సేవకుడిని మేము కోల్పోయాం ప్రభు, ఇంకో సేవకుడు కూడా చెరసాల్లో ఉన్నాడు, క్రూరులు కఠినాత్ముల మధ్యలో ఆయన ఉన్నాడయ్యా, అయ్యా ప్రభువా రక్షించువా అంటూ కన్నీళ్లతో వేదనతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘమైతే అతి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురేమో చెరసాల్లో ఉన్నారు. 6వ వచనం, హెరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలనుకున్నాడు. ఆ రాత్రే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాలను కాచుకొనిచుండెను. సంఘమేమో మూలుగుతూ, ఏడుస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, ఆక్రందన చేస్తూ, అయ్యా నీవే కదా కాపాడాలి అంటూ పేతురు కోసం ప్రార్థన చేస్తుంటే, పేతురు చెరసాల్లో ఉన్నాడు. బయట 4 చతుష్టయముల కావలి ఉన్నారు. ఒక కావలి దగ్గర 4, మరొక కావలి దగ్గర 4, మూడొక కావలి దగ్గర మరొక 4 ఉన్నారు. 4వ చోట ఒక 2 కావలి కాస్తున్నారు, మరొక 2 పేతురు ప్రక్కనే ఉన్నారు. సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు పేతురు. 16 మంది ఇతన్ని కనిపెడుతూ ఉన్నాడు. అయితే పేతురు మాత్రం సంఖ్యల చేత బంధించబడిన వాడై నిద్రిస్తూ ఉన్నాడు. ప్రియశ్వాసులారా, ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభు కష్టపడుతున్న వేళ శ్రమను అనుభవించడానికి ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి యేసుక్రీస్తు శ్రమ అనుభవ దిశగా సాగుతూ ఉంటే ఆయన కష్టాలను చూసిన పేతురు ఆయన ఎవరో తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. అలాంటి తొందరపడే వ్యక్తి ప్రతిదానికి కలవరపడతాడు, ముందుంటాడు, ఆతురపడతాడు. అలాంటి వ్యక్తి వేళ తనకే ప్రాణం పోతుంది అన్నంత కష్టం వస్తే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు సంపూర్ణమైన నమ్మిక అతనికి ఉన్నది. ఏది జరుగుతుందో అది ప్రభు చిత్తం అంటూ సంపూర్ణంగా తను తాను ప్రభుకు సమర్పించుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. సంఘం అయితే ప్రార్థన మానలేదు, ప్రార్థిస్తూ ఉన్నారు. సంఘపు ప్రార్థన బహుబలం గలది. ఎందుకంటే ఉదయం అయితే హెరోదు రాజు సిద్ధంగా ఉన్నాడు. రేపు ఈ రాత్రి తెల్లవారితే చాలు
నేను అతన్ని తీసుకుని వస్తాను, నాకు ఒక ఉద్దేశం ఉంది, అందరి కళ్ళ ఎదుట అతన్ని చంపాలని హేరోదురాజేమో ఉద్దేశించున్నాడు. అది రాత్రి వేళ. పేతురు నిద్రపోతూ ఉన్నాడు, సంఘం మాత్రం నిద్రించలేదు, ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తూ ఉంటే తెల్లవారితే ఏదో చేయాలనుకున్నాడు హెరోదు. కానీ దేవుడు ఆ రాత్రే కార్యం చేస్తూ ఉన్నాడు. సంఘపు ప్రార్థన విన్న ప్రభు చేస్తూ ఉన్న కార్యం ఇది. 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ప్రియశ్వాసులారా, ఆ రాత్రే సంఘపు యొక్క ప్రార్థన ఎంత బలమైనదంటే, ఆ ప్రార్థన ప్రభు సింహాసనం యొద్దకు వెళ్ళింది. ప్రభు సింహాసనం దగ్గర నుండి జవాబు తీసుకువచ్చిన బలమైన ప్రార్థన అది. వారు ఎంత బలముగా ప్రార్థిస్తూ ఉన్నారంటే, వారి ప్రార్థనకు జవాబు ఎప్పుడో కాదు, అప్పుడే తక్షణమే వచ్చే అంత బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆవేళ పేతురు చెరసాల్లో ఉంటే సంఘము నిద్రించకుండా ప్రార్థన చేస్తూ ఉంటే అడుగో ప్రభు దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళింది. ఇప్పుడు ప్రభు తన దూతను పేతురు దగ్గరికి పంపించారు. దూత పేతురు ఉన్న చెరసాల గదిలోనికి వచ్చినప్పుడు గొప్ప వెలుగు ప్రకాశించింది. పేతురు చీకట్లో ఉన్నాడు. ఆ చీకటి ఇప్పుడు వెలుగుగా మారింది. వెంటనే దూత అతన్ని తట్టి పేతురు త్వరగాలే అని చెప్పగానే అతడు ఆశ్చర్యంగా అలా లేచాడు. లేచేసరికి అతని చేతనున్న 2 సంకెళ్ళు ఊడి కింద పడిపోయాయి. సంకెళ్ళు ఊడిపడ్డాయి. ఎంత విచిత్రమైన సంగతి! ఆ ప్రార్థన ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి. ఆ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరింది. ప్రార్థన ప్రభు దగ్గర నుండి దేవుని దూత చెరసాలలోనికి వచ్చేలాగా చేసింది. వారి ప్రార్థన చేస్తూ ఉండగానే దూత తట్టి లేపగానే పేతురు లేవగానే అతని చేతనున్న 2 సంకెళ్ళు ఊడి పడిపోయాయి. 8వ వచనం, అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత నీ వస్త్రమును పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురునకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ప్రియశాస్త్రులారా, వింటున్నారా? దేవుని దూత ప్రత్యక్షం కాగానే గదిలో వెలుగు ప్రకాశించింది. తట్టి లేపగానే పేతురు లేచాడు. సంకెళ్ళు ఊడిపడ్డాయి. దూత చెప్తున్నారు, పేతురు లే, నీ నడుం బిగించుకో, నీ నడికట్టు కట్టుకో, చెప్పులు తొడుగుకో, అదుగో నీ పై వస్త్రము తీసి నీ వేసుకో, నీ వస్త్రం నీ పైన వేసుకోలే, నా వెనకాల రా అనగానే అతడు లేచాడు. లేచి తన వస్త్రం వేసుకున్నాడు, నడుము కట్టుకున్నాడు, పై వస్త్రం వేసుకున్నాడు, చెప్పులు తొడుగుకున్నాడు. దూత వెనకాల నడిచి వెళతా ఉంటే దూత ముందు వెళుతున్నారు, పేతురు వెనకాల వెళుతూ ఉన్నాడు. తలుపులు కూడా వాటంతట అవే తెరవబడుతున్నాయి. కావలిని దాటేశారు. మొదటి కావలి, 2వ కావలి దాటేశారు. ఆ తర్వాత గవిని దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వారు అలాగ నడుచుకుంటూ ఒక వీధి దాటేశారు. దాటాక దేవుని దూత అతన్ని విడిచి వెళ్ళిపోతే పేతురు ముందు కళ్ళ అనుకున్నాడు, అదంతా కల్లో జరుగుతుందేమో అనుకున్నాడు. వెంటనే అతనికి తెలివి వచ్చింది, గ్రహించాడు, తెలుసుకున్నాడు. దేవుడు నన్ను హెరోదు రాజు చేతిలో నుండి యూద ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించాడని తెలుసుకున్నాడు. ప్రియశ్వాసులారా, సంఘపు ప్రార్థన చూసారా?
వారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తన దూతను పంపాడు. దేవుని దూత వచ్చినప్పుడు మనం చూస్తే ఆ గదిలో వెలుగు ప్రకాశించింది, సంకెళ్ళు పడిపోయాయి. పేతురును తట్టి లేపి నా వెంబడి రమ్మని చెప్పి కావల్ని దాటించి, అదంతా ఏదో ఒక కళ అనుకున్నాడు. అదంతా ఏమిటో అని ఆశ్చర్యపడిపోయాడు. ఏదో వింత జరుగుతుంది అనుకున్నాడు. కళ అనుకున్నాడు. చివరకు కళ కాదది, నిజం. దేవుడు నిజంగా తప్పించాడు. ఇతడు తప్పించబడ్డాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం మనం చూస్తాము. అలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు తెలుసుకున్నాడు. 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. ప్రియశ్వాసులారా, పేతురు చెరసాల దాటి బయటకు వచ్చేసాడు. సంఘం ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘం ఆశతో అత్యాసక్తితో తమ నాయకుడి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వారి ప్రార్థన ఆపలేదు. వారి ప్రార్థన ముగించేలోపే కార్యం జరిగింది. అది కదా సంఘం యొక్క ప్రార్థనకున్న శక్తి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేశారు. శక్తివంతమైన కార్యం ప్రభు చేశాడు. అందుకే సంఘపు ప్రార్థన శక్తి గలది. ఎందుకంటే సంఘం దేవుని శరీరం. దేవుడు ఈ సంఘం చేసే ప్రతి ప్రార్థన వింటాడు. ఏకీభవించి మంచి మనస్సుతో అత్యాశక్తితో సంఘం చేసే ప్రార్థనకు ప్రభు గౌరవం ఇచ్చి కార్యాలు చేస్తాడు. ఇక్కడ చేసిన మనుషులు గొప్పవారని కాదు, వారందరూ ఏకీభవించి చేసినందుకు వారి మొరను ప్రభు గౌరవించి కార్యం చేస్తాడు. ఏ సంఘమైనా సరే ప్రార్థించినప్పుడు ఆ సంఘం యొక్క ప్రార్థన ప్రభు గౌరవిస్తే కార్యాలు జరుగుతాయి. ప్రభువే శక్తివంతమైన కార్యాలు చేస్తారు. ప్రార్థన ఇంకిక్కడ ముగించలేదు, కానీ దేవుడు కార్యం ప్రారంభించేశాడు. విశ్వాసి, మరి నీవు కూడా ప్రార్థన చేస్తున్నావా? ప్రభు నీ ప్రార్థన వింటాడు. ప్రభు వినే ప్రార్థన నీవు చేస్తూ ఉన్నావా? వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. 13వ వచనం, అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తేలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానవు అనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడి అని వారికి చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఎంత అంతా కాదు. విశ్వాసులారా, చూసారా సంఘం ఎంత ఆసక్తితో ప్రార్థనలో నిమగ్నం అయిపోయారంటే ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో వారే వచ్చి తలుపు తడుతున్నా గుర్తుపట్టలేనంత ఆసక్తి. అంటే వాళ్ళు వేరే ధ్యాసలో లేరు, ప్రార్థన చేస్తున్నారు. పేతురు తలుపు తడుతున్నాడు. ఒక ఆమె వెంటానికి దగ్గరికి వెళ్ళింది. ఆమె చిన్నది, తన పేరు రోదే. వెళ్ళి చెవి పెట్టి వింటున్నప్పుడు స్వరాన్ని గుర్తుపట్టింది. గుర్తుపట్టిన ఆమె తలుపు తీయకుండా లోపలికి వెళ్ళి పేతురు గారు వచ్చారు, ఆయన స్వరాన్ని నేను గుర్తుపట్టాను, ఆయన బయట ఉన్నారు అని చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు పిచ్చిదానిలో మాట్లాడమాక, కూర్చో అంటున్నారు. అనేసరికి ఆమె ఇంకా దృఢంగా వాదిస్తుంటే దేవుని దూత వచ్చారేమో, ఈ మందికి అలా అనుకుందేమో అనుకుంటున్నారు. పేతురు ఇంకా తలుపు తడుతూ ఉంటే ఎందుకు ఈ పిల్ల ఇలా చెప్తుంది కదా, పదండి అంటూ కొందరు చూశారు. చూసేసరికి తలుపు తెరిచేసరికి పేతురే వారికి కళ్ళు ఎదుట కనిపించేసరికి ఆశ్చర్యపోయారు. పేతురు ఊరకుండండి అని సైగ చేశాడు. సైగ చేసి లోపలికి వచ్చి ఇదిగో ఏం జరిగిందో అంటూ వివరాలన్నీ వారికి తెలియచేసి
అక్కడ నుండి వేరే చోటుకు వెళ్ళిపోయారు. సంఘం ప్రార్థన, బలమైన ప్రార్థన అది. వారి ప్రార్థన చెరసాల్లో ఉన్న పేతురు కోసం. ఆ చెరసాల్లో ఉన్న పేతురు ఈ ప్రార్థన ద్వారా దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. ప్రియశ్వాసులారా, ప్రార్థిస్తూ ఉన్నారా? ఇక్కడ చాలా మంది చాలా రకాల సందేహాలు కూడా చెప్తూ ఉంటారు. మరి యాకోబుని కూడా ఇలాగూ ప్రభు రక్షించి ఉండొచ్చు కదా, యాకోబు ఎందుకు చనిపోయాడు అంటారు. ప్రియశ్వాసులారా, జీవ మరణాలు దేవుని వశంలో ఉన్నవి. ప్రభు ఎవరికి ఎంత ఆయుష్ నిర్ణయిస్తే అంత ఆయుష్ కొలది మనిషి జీవిస్తాడు. మరణం కూడా తన శిష్యుల మరణం, తన సేవకుల మరణం కూడా ప్రభు మహిమార్థమై ఉంటుంది. యాకోబు మరణించాలి, తన పరిచర్య అంతవరకే, తన యాత్ర అంతవరకే. తను అలాగూ హతసాక్షిగా అవ్వబట్టే కదా పేతురు కూడా చెరసాల్లో వెళ్ళేసరికి సంఘానికి ఇంత రోషం కలిగింది. అంటే రకరకాల కారణాలు. తన మరణం కొందరికి పాఠం, తన మరణం దేవునికి మహిమ, తన మరణం ద్వారా కొన్ని ఉద్దేశాలు ప్రభు సఫలం చేసుకున్నాడు, అందుకు తాను మరణించాడు. మరి పేతురు ఎందుకు చావలేదండి అంటారా? పేతురు మీద ప్రభుకి ఇంకా ఉద్దేశం ఉంది. పేతురు చేయవలసిన పని ఇంకా ప్రభు నియమించి పెట్టుకున్నాడు. ప్రభుతో నీవు అంతవరకే ఆ మనిషికి ఇవ్వు, ఎంతవరకే ఈ మనిషికి ఇవ్వు అని దేవునికి ఆలోచన చెప్పగలిగిన నరుడు ఎవడు? దేవుని ఉద్దేశాలు కదా నరులు భూమి మీద ఆయన ఉద్దేశాలు నెరవేరినట్లుగా జీవించాలి. ఆయనకు ఆలోచన చెప్పే ప్రయత్నం చేయకండి, వ్యర్థమైన ఆలోచనలు చేయవద్దు. ప్రభు ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్తే వారు ఆ బాధ్యత చేస్తారు. బాధ్యత పూర్తవగానే రమ్మని ప్రభు పిలుస్తాడు. ప్రభు పిలిచినప్పుడు వారు ఎంత ఆరోగ్యవంతులైనా, ఎంత ఐశ్వర్యంతో తొలతూగుతూ ఉన్నవారైనా, పిలిచిన దేవుని స్వరాన్ని విన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, శరీరం నిర్జీవం అయిపోతుంది. అంటే మనిషి మరణిస్తాడు, ఆత్మ దేవుడు పిలుచుకుంటాడు. ఎంతమందిలో ఉన్నా, ఎంతమంది మధ్యలో ఉన్నా, అది పట్ట పగలైనా. ఉదాహరణకు ఒక మనిషి దేవుని కృపను పొందుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాడు. ఇక మనిషి బాధ్యత పూర్తయింది, ఆ మనిషి దేవుని సముఖానికి చేరవలసిన సమయం వచ్చింది. దేవుడు అతన్ని పిలిచాడంటే కాపాడేవారు ప్రక్కనే ఉన్నా, వైద్యులు ప్రక్కనే ఉన్నా, అతను హాస్పిటల్లోనే ఉన్నా, ఎక్కడున్నా, ఏమన్నా ప్రభు పిలిచాడంటే ఆ మనిషిక ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. శరీరం మన్ను అయిన శరీరం మన్ను కావలసి ఉంటుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు చేరాలి. యాకోబు విషయంలో ప్రభు చిత్తం అలాగున్నది. పేతురు విషయంలో పేతురికి ఇంకొంత పరిచర్య ఉన్నది. అందుకోసం దేవుడు పేతుర్ని ఉండనిచ్చాడు. సంఘం యాకోబుకి ఇతరులైన సంఘపు వారికి జరుగుతున్న వాటిని బట్టి పాఠం నేర్చుకొని ఇప్పుడు బలమైన ప్రార్థన పరులుగా మారుతున్నారు. అప్పుడు అంత రోషంగా ప్రార్థన చేశారో లేదో, ఆరంభంలో ఒకసారి మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో సంఘం ప్రార్థించినట్లుగా చూస్తాము. ఏమనంటే, అయ్యా మా సేవకులందరూ ధైర్యముగా మీ వాక్కులు ప్రకటించినట్లుగా మార్గాలు సరళం చేసి మా సేవకులకు ధైర్యాన్ని ఇవ్వండి అంటూ ఆరంభంలో ఒకసారి సంఘం బలంగా ప్రార్థన చేసినట్లు మనం చూస్తాము. ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుని ఆత్మచేత నింపబడి సేవకులు బహుధైర్యంగా వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తాము. మరలా ప్రార్థనలో అన్ని విషయాల్లో సంఘం వర్ధిల్లాలి. ఎప్పటికప్పుడు సంఘం వర్ధిల్లుతూనే ఉండాలి. ఒకసారి చేశాం కదా మేము గొప్ప అనుకుని తగ్గిపోవీలేదు. ప్రతిసారి ఒక మెట్టు ఎక్కాలి. అందుకోసమే ప్రభు కొన్ని సందర్భాల్లో కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ పేతురు చెరసాల్లోకి వెళ్ళటం, వారి కళ్ళ ముందే యాకోబు చనిపోవడం, సంఘపు వారిలో కొందరు హెరోదు రాజు బలాత్కారంగా పట్టుకుని హింసిస్తూ ఉండటం చేత వాటన్నింటికి తీవ్రంగా స్పందించింది సంఘం. మేము వెళ్ళి ఎదుర్కోలేం, అధికారులను మేము జయించలేం, కానీ మేము ఒకటే చేయగలం, ప్రార్థన చేయగలం, మేము నడువు కట్టగలం అని, అది రాత్రి సమయమైనా, అది ఏ జామ అని ఆలోచించకుండా మోకరించారు. ప్రార్థన బహుబలంగా చేస్తున్నారు. ఒక ఇంట్లో అందరూ కూడుకున్నారు, బలముగా ప్రార్థించడం ప్రారంభించారు. ఈ ప్రార్థన ఎంత బలమైనదో చూడండి. దేవుని దగ్గరికి చేరింది, సింహాసనం దగ్గరకు ఆ ప్రార్థన చేరింది. సింహాసనాసీనుడైన ప్రభువు ఆ ప్రార్థన విన్నాడు. విన్న ప్రభు తన దూతను పంపాడు. తన దూతను పేతురు దగ్గరికి పంపగానే
చీకట్లో ఉన్న పేతురు గదిలో వెలుగు ప్రకాశించింది. సంకెళ్ల చేత బంధించబడిన పేతురు ఇప్పుడు విడిపించబడ్డాడు. మనుషుల నిర్బంధంలో ఉన్న పేతురు ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చేలాగా ప్రభు కార్యాలు చేశాడు. కలలాగా అనిపించింది అతనికి. విశ్వాసి, మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీవు కూడా అత్యాసక్తితో ప్రార్థిస్తే చీకట్లో ఉన్న ప్రతి వారు వెలిగించబడతారు కదా. దేవుని దూత పంపబడితే దేవుడు ప్రతిసారి దూతనే పంపుతాడా? కొన్నిసార్లు వాక్కు పంపుతాడని, కొన్నిసార్లు మనుషుల్నే పంపుతారని రకరకాల పద్ధతుల్లో ప్రభు సహాయం చేస్తారు. ప్రతిసారి నువ్వు ఎలాగే చేయి ప్రభు అని మనం చెప్పకూడదు. కాలానికి సమయానికి తగ్గినట్లుగా ప్రభు ఏం చేయాలో ఆయన ఉద్దేశాన్ని సఫలం చేస్తాడు. కార్యం అయితే ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థిస్తే చీకటి తొలగిపోతుంది. చీకటి వేళ అందరూ అంధకారంలో ఉన్నారు అంటే పట్టపగలు సూర్యుని వెలుతురి లేదా దీపకాంతులు ప్రస్తుతం లోకంలో ఉన్నాయి కదా అంటారా? చీకటి పాపానికి సాదృశ్యం. ప్రభుని చూడలేదు లోకం. ప్రభు వెలుగు. ప్రభులో ఉన్నవారు వెలుగులో ఉన్నట్లు, ప్రభు బయట ఉన్నవారు చీకట్లో ఉన్నట్టే. నువ్వు ప్రార్థిస్తే అట్టి చీకటి జీవితాల్లో కూడా వెలుగు నింపబడతాది. ప్రార్థిస్తున్నావా మరి? నీ ఇంటి వారి కోసం, ఇంకా ఎవరైతే రక్షించబడలేదో, ఎవరైతే చీకట్లో ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థన వారి జీవితాల్లో వెలుగు దయచేస్తుంది. నువ్వు ప్రార్థిస్తే వారు బంధించబడిన బంధకాల చేతుల్లో నుండి విడిపింపబడతారు. పేతురు సంఖ్యలంట వాటంతటా అవి ఊడిపడ్డాయంట. ఎందుకు ఊడిపడ్డాయి? అక్కడ సంఘం మోకరించి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యి. ఎవరైతే బంధకాల చేత పీడించబడుతున్నారో ప్రతి బంధకం నజరేయుడైన యేసు నామములో తెంపబడుగాక. దేవుడు బంధకాలను తెంచివేస్తాడు. పేతురు దగ్గర నుండి తన పై వస్త్రాన్ని లాక్కున్నారు, నడికట్టును లాక్కున్నారు, చెప్పులను లాక్కున్నారు, పక్కన పెట్టేశారు. అలాగ బంధించి 2 సైనికుల మధ్యలో ఉంచారు. బయటేమో ఇంకా 12 మంది కాపలా ఉన్నారు. కానీ ఎప్పుడైతే సంఘం ప్రార్థించిందో, ఎప్పుడైతే దేవుని దూత గదిలో వచ్చి ప్రకాశించారో, అప్పుడే మనం చూస్తాము పేతురు దగ్గర నుండి ఏవైతే తీసుకొని పడ్డావో అవన్నీ పేతురికి తిరిగి దయచేయబడ్డాయి. నువ్వు ప్రార్థన చేయి. ఏది కోల్పోయావా తిరిగి వస్తుంది. ఆరోగ్యాన్ని కోల్పోయావా? ఆనందాన్ని కోల్పోయావా? నీ జీవితంలో ఉండవలసిన రమ్యమైన అనుభవాలను కోల్పోయావా? కుటుంబంలో మంచి విలువలను కోల్పోయావా? కుటుంబంలో ఉండవలసిన ఆనందాన్ని పోగొట్టుకొని ఆ దిక్కొకరు ఈ దిక్కొకరు అన్నట్లుగా అయిపోయారా? ప్రియ విశ్వాసులారా, వింటున్న వారులారా, ప్రార్థన చేయండి. ప్రభు తన దూతను పంపుతాడు. ప్రభు తన కార్యాన్ని చేయ మొదలు పెడతాడు. అవేళ పోగొట్టుకున్నవన్నీ తిరిగి దయచేయబడతాయి. నీదే అనుకున్నది ఏది ఎవరి దగ్గర ప్రభు ఉండనివ్వడు. అది నీదైతే నీదే, నీకే వస్తుంది. నీది కానిది ఏది నీ దగ్గర ఉండదు. నీది కాని వాటి కోసం ఆశపడొద్దు. మీవైనవి దూరాన ఉన్నా, ఎవరో లాక్కున్నా అవి మరలా తిరిగి దేవుడిస్తాడు. ప్రార్థన చేయండి అత్యాసక్తితో. మీ ప్రార్థన ఏదో జపం చదివినట్లు కాదు. ప్రభులో విరిగిపోయి, ప్రభువాయికి నువ్వు దిక్కునైనా నువ్వే చేయాలి, నువ్వు మహిమ గల దేవుడు, నీకు అసాధ్యమైనది లేదు, నేను మట్టివాడిని, నా వల్ల ఏమి కాదు, అలాగే ప్రార్థించగలిగితే పోగొట్టుకున్నవి తిరిగి దయచేయబడతాయి. పేతురు జీవితంలో జరిగిన కార్యం అంట కలలాగా అనిపించిందంట. దానంతటా అవే ద్వారాలు తెరవబడ్డాయంట. మనం ప్రార్థన చేస్తే ద్వారాలు తెరవబడతాయి. మనం ప్రార్థన చేస్తే మన మార్గాలు ప్రభు సరళం చేస్తాడు. ఆయన చెప్పాడు కదా, నీకు ముందుగా నా దూతను పంపుతాను, అతడు నీ మార్గాలు సరళం చేస్తాడని. దైవ లేఖనాలు మనతోనే మాట్లాడుతూ ఉన్నవి. అవి సందర్భానుసారంగా ఆయా ప్రవక్తల జీవితంలో, ప్రభు జీవితంలో, ప్రభువును ఉద్దేశించి, యోహాను భక్తుడిని ఉద్దేశించి, ఇలాగ లేదా వేరే వేరే వారిని ఉద్దేశించి చెప్పినప్పటికీ ఆ వాగ్దానాలన్నింటికి మనం కూడా వారసులమే. ఎందుకంటే వారు సేవించిన ప్రభువునే మనము సేవిస్తూ ఉన్నాము. వారు ఆరాధించిన దేవుడినే మనము ఆరాధిస్తూ ఉన్నాము. మనం కూడా ఆయన రక్తం చేత కడగబడ్డాము, ఆయన సొత్తుగా మార్చబడ్డాము. ఆయన సొత్తు అయిన మనకు రోమపత్రికలో మనం పౌలు గారి మాటలు చదివితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఎంత ఆదరణగా ఉంటాయి. ఆయననే నీకు ఇచ్చిన దేవుడు ఆయనతో కూడా సమస్తాన్ని ఎందుకు నీకు ఇవ్వడు అని ప్రశ్నిస్తాడండి రోమ సంఘాన్ని. ఆయన్నే మన కోసం ఇచ్చాడు కదా. యేసు ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా. మనకు కావలసినవి, మనం కోరుకున్నవి ఆయన దయచేయలేడా? దయచేయగలడు. మరి నీవేం చేస్తున్నావు? ప్రార్థన చెయ్యి. ప్రత్యేకంగా ఏవో రావాలి, ఏవో సాధించాలి, మేడలు కట్టుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, వీటి కోసం కాదు.
చీకట్లో ఉన్న వారి కోసం ప్రార్థించు. నశించిపోతున్న జనుల కోసం ప్రార్థించు. బంధకాల చేత ఉన్నవారి కోసం ప్రార్థించు. సాతాను చేతులు ఇదిగో హెరోదు రాజు చేతిలో పేతురు ఉన్నట్లుగా సాతాను చేతిలో అనేకులు ఉన్నారు. వారి కోసం ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తే సాతాను బంధకాలు తెంపబడతాయి. అనేకులు విడుదల చేయబడతారు. ప్రభు దగ్గరికి వస్తారు. విశ్వాసులారా, వింటున్నారా? ప్రార్థిస్తున్నారా? అతి ఆసక్తి కలిగిన ప్రార్థన మీలో ఉందా? ఏం ప్రార్థన చేస్తున్నారు? ఏవో జపాలు. ఎవరో కదా ఒక జపం చెప్పినట్లు, ఎవరో కదా విద్యార్థి మాస్టర్కు ఒక పాఠం అప్పచెప్పినట్లుగా, ఒక పద్యం అప్పచెప్పినట్లుగా ప్రార్థిస్తున్నారా? జీవం ఉందని ప్రార్థనలో యాంత్రికంగా అవే మాటలు పలుకుతున్నవా? ఒక చిలక కంట ఒక వ్యక్తి మాటలు నేర్పాడంట. ఇక ఆ చిలక ఏం చెప్పిద్ది? ఏం నేర్పిన మాటలే చెప్పిద్ది. ఎన్నిసార్లు అడిగినా అయ్యే చెప్పిద్ది. ఎందుకంటే అవే నేర్పాడు. నువ్వు కూడా అలాగే చిలక పలుకుల్లాగా నేర్చుకున్న 4 ముక్కలే అదే ప్రార్థన అనుకుంటున్నావా? నిజమైన ప్రార్థన నీ హృదయంలో నుండి రావాలి. నువ్వు విరిగి నలిగిన అనుభవంతో చేయాలి. సంపూర్ణ విశ్వాసంతో చేయాలి. నువ్వు అడుగుతున్న దేవుడు గొప్పవాడు. అడుగుతున్న మనం ఏమి చేసుకోలేని వారము, మట్టి వారం, ఎందుకు ఉపయోగం లేని వారం. కానీ మన దేవుడు మహిమ గల దేవుడు. మాటతోనే సృష్టిని శాసించినవాడు, నిర్మించినవాడు, మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టినవాడు. ఆయన మహిమ గల దేవుడు అని నీ హృదయం అందు ఎప్పుడు ఉంచుకోవాలి. నువ్వు ఎవరి సన్నిధిని ప్రార్థిస్తున్నావో ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో నీ మాటలు కొద్దిగా ఉండాలి. వ్యర్థమైన మాటలు పలకరాదు. జాగ్రత్త. విశ్వాసులారా, సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు తన దూతను పంపాడు. దూత పేతురుని విడుదల చేశాడు. పేతురు సంఘం ఎక్కడైతే ప్రార్థిస్తున్నారో అక్కడికి వచ్చి తలుపు తడితే వారు మొదట తీయలేదు, తర్వాత తీసి ఆశ్చర్యపోయారు. పేతురు జరిగిన విషయాలన్నీ తెలియచేశారు. తెల్లవారింది. సైనికుల్లో గలిబిలి. ఎంత అంత కాదు. ఏం జరిగిందిరా బాబు? పేతురు ఏమయ్యాడు? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు, ఎక్కడ సైనికులు అక్కడే ఉన్నారు అని పేతురు లేడు. ఏం జరిగింది? అసలు ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? రేపు రాజుకేం సమాధానం చెప్పాలి? ఈవేళ రాజుగారు అసలే పేతురు నీవేళే కదా అందరూ ఎదుట బయటకు తీసుకురావాలనుకున్నాడు అంటూ సైనికులు గలిబిలిగా ఉన్నారు. 19వ వచనం. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తర్వాత హెరోదు యోదయ నుండి కైసరేకు వెళ్లి అక్కడ నివసించెను. విశ్వాసులారా, చూడండి, సైనికుల్ని అడిగాడు, తీసుకుని రండి పేతుర్ని అంటే వారు వచ్చి వట్టి చేతులతో నిలబడ్డారు. హెరోదు రాజు కోపపడ్డాడు. ఏంటి మీ సంగతి ఏంటి? అలాగంతా అన్నప్పుడు వారు నిరుత్తరులుగా మిగిలిపోయారు. వారి దగ్గర జవాబేం లేదేం చెప్పాలి అర్థం కావట్లా. ఇక ప్రశ్నలు వేశాడు. వారి సమాధానం ఒకటే, అయ్యా ఏం జరిగిందో మాకు తెలీదు, అసలు ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు, అంతే. హెరోదు రాజు కోపం పెరిగింది. ఆజ్ఞ జారీ చేశాడు. కావలి ఉన్న ఈ 16 మంది సైనికుల్ని చంపేమన్నాడు. విశ్వాసులారా, చూసారా? మనుషులు రకరకాల ఆలోచనలు చేస్తారు, కానీ దేవుని ఉద్దేశాలే స్థిరమవుతాయి. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం చూస్తున్నాం కదా. ప్రార్థన చేస్తున్నారా మరి? హెరోదు రాజు ఇక అక్కడి నుంచి వెదికించినా సరే దొరకలేదు. ఇంకా అతను యోదయ నుండి కైసరకు వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. 20వ వచనం నుంచి, తూరీయుల మీదను సిదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొండ్రి. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమించబడిన దినమందు హెరోదు రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చోండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదండి కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత
మార్కు అను మారుపేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ప్రియశాస్త్రులారా, 20వ వచనం నుంచి హెరోదు రాజుకు సంభవించిన విషయం మనం చూస్తాము. హెరోదు రాజు ఇతరేతర రాజ్యాల మీద, తూరు సీదోను వారి మీద కోపంగా ఉన్నాడు. తూరు సీదోను వాళ్ళు రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారి యొక్క మంచి ఉద్యోగస్తున్న ఒక వ్యక్తిని, బ్లాస్తు అనే వ్యక్తిని వారి పక్షంగా చేసుకొని, అయ్యా రాజుగారితో మీరు ఇట్లా మాట్లాడండి, సమాధానంగా ఉందాము, మాకు మీ దేశం నుండి ఆహారం వస్తుంది కదా, అట్లా అంతా అడిగించాడు. కానీ ఏది కుదరలేదు. అయితే ఇది ఇలాగ ఉండగా ఒకానొక దినాన రాజు చక్కగా వస్త్రాలు వేసుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. మాటలు వింటున్న వారందరూ ఇది దేవుని స్వరం, మానవ స్వరం కాదంటూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. హెరోదు రాజు దేవుణ్ణి మహింపరచలేదు. లేఖనాల ప్రత్యక్షత ఎంతో కొంత ఇతనుకున్నది. ఇతడు దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వలేదు. అందుకే దేవునికి కోపం వచ్చింది. దేవుని దూత మొత్తినప్పుడు అతడు పురుగులు పడి చనిచినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియశాస్త్రులారా, ఈ అధ్యాయంలో మనం ఇద్దరిని చూస్తాము. ఒకరు పేతురు, ప్రాముఖ్యంగా 2 హెరోదు. పేతురు మరణం నుంచి దేని చేత తప్పించబడ్డాడంటే సంఘపు ప్రార్థన అని మనం విన్నాము. అయితే ఇందులో మరొక విషయం కూడా ఉంది. పేతురు దేవుణ్ణి ప్రతి చోట మహింపరిచిన వ్యక్తి. ప్రతి చోట దైవ నామ స్మరణ బలముగా ప్రకటించాడు, దేవుణ్ణి స్తుతించాడు. దేవుణ్ణి ప్రకటించకుండా ఉండలేనన్నాడు, దేవుణ్ణే గొప్ప చేశాడు. కొర్నేలి ఇంట్లో పేతురు మాట మన జ్ఞాపకం ఉన్నది కదా. కొర్నేలి పాదాలకు నమస్కారం చేస్తే, అయ్యా నేను నీలాంటి మనిషినే, పూజకు యోగ్యుడు దేవుడు అని దేవుణ్ణి మహిమపరిచాడు. కానీ ఇక్కడ హెరోదు గర్వం చేత దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుణ్ణి మహిమ పరిచినవాడు మరణం నుండి తప్పించబడ్డాడు. దేవుణ్ణి మహిమ పరచనివాడు మరణానికి అప్పచెప్పబడ్డాడు. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించు వారు తృణీకరించబడతారు. హెరోదు గర్వము అతన్ని మరణానికి తీసుకువెళ్ళింది. నాశనమునకు ముందు గర్వము నడుచునని దైవలేఖనం సెలవిస్తుంది కదా. ఇతడు గర్వం చేత నశించాడు, దేవుని కోపానికి గురి అయ్యాడు. దేవుని మహిమపరిచిన పేతురు సంఘపు ప్రార్థనను బట్టి, అతడు చేసిన పరిచయను బట్టి, దేవునికి అతని మీద ఇంకను ఉన్న ఉద్దేశాన్ని బట్టి కాపాడబడ్డాడు. ప్రియశ్వాసి, ఇది ఈ అధ్యాయం. ఈ అధ్యాయంలో 2 పాఠాలు చెప్పగోరుతాను. ఒకటి, మంచి మనస్సాక్షితో దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని మహిమపరుస్తున్నావా? దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇవ్వాలి. ఇతను రాజే కాదని ఎవరున్నారు? అధికారే కాదని ఎవరున్నారు? కానీ ఆ స్థానం అందు ఉంచింది ఎవరు? దేవుడు కదా. దేవుణ్ణి మహిమపరచాలి కదా. ప్రియశ్వాసి, నీకు ఆరోగ్యం ఉందా? నేను మంచి తిండి తింటానండి అనకు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడను. నీకు ధనం ఉందా? నా కష్టార్జితం అనవద్దు. నీకు కష్టం చేసుకోవడానికి శక్తినిచ్చిన ప్రభువుని మహింపరచు. మంచి కుటుంబం ఉన్నదా? అయితే మరి ఎక్కువగా దేవుని మహింపరచు. మంచి సహవాసం అందున్నావా? దేవుణ్ణి మహింపరచు. కాస్తంత అనారోగ్యంగా ఉందా? దేవుణ్ణే మహింపరచు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు. కాస్తంత ఆర్థిక ఇబ్బంది ఉన్నదా? దేవుణ్ణే మహింపరచు, ఆయన నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కించగలడు. మరి వింటున్న విశ్వాసి, ఎవరికి మహిమనిస్తున్నావు? కొందరు వ్యక్తులకు మహిమనిస్తూ ఉంటారు. కొందరు మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్తారండి, దేవుని నామానికి స్తోత్రాలండి, మీ అందరు వందనాలు, మాకు మంచి గృహాన్ని దేవుడిచ్చాడండి అని ఎంత ఘనంగా మందిరంలో సాక్ష్యం చెప్తారు. వారు వారి ఇంటికి వెళ్ళి చూస్తే, ఇంటికి ఇరుగు పొరుగు వారు వచ్చినప్పుడు, అమ్మా భలే కట్టుకున్నారమ్మా ఇల్లు అంటే అప్పుడేమంటారు తెలుసా? మా కొడుకు చాలా కష్టపడ్డాడండి, మా భర్త చాలా కష్టపడ్డాడండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళని వీళ్ళని సలహాలు అడిగి ఇదిగో ఇంత ఖర్చు పెట్టి ఇంత డబ్బు పోసి ఇంత ఇల్లు కట్టుకున్నామండి. ఏమీ మందిరంలో వచ్చిన మాట బయట రాలేదే. మరి ఎవరిని మహింపరుస్తున్నట్టు? ప్రియవిశ్వాసి, ఆలోచించండి. దేవుణ్ణి మహింపరచాలి. 2వ పాఠం, ప్రార్థన. బలంగా ప్రార్థన చేయండి, అత్యాసక్తి కలిగి. మరలా చెప్తాను, వినయ భయభక్తులతో, విరిగి నలిగిన హృదయంతో, మంచి మనస్సాక్షితో నిన్ను నీవు తగ్గించుకొని, నీ దేవుని శక్తి సామర్థ్యాలను నీ నోటితో ఒప్పుకుంటూ వాటిని నీ మనసులో ఉంచుకొని బలముగా ప్రార్థించు. అప్పుడు చీకట్లో ఉన్న వారు విడిపించబడతారు, బంధకాలు తెంపబడతాయి,
సాతాను చేతిలో నుండి విడుదలవుతారు, బానిసత్వంలో నుండి విడుదలవుతారు, ప్రభు రాజ్యానికి హక్కుదారులవుతారు. ప్రార్థనా పరులుగా మనం ఉండాలి, ప్రభువునే మహింపరచాలి. జీవ మరణాలు యెహోవా వశము, వాటిని గురించి చేర్చవద్దు. ప్రభు ఎవరికి ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత వరకు ఆ మనిషి పని చేస్తాడు. బాధ్యత పూర్తయిన మీదట ప్రభు ఆత్మను తన యొద్దకు పిలుస్తాడు. పిలిచిన వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకను పని మిగిలి ఉన్న వారు భూమి మీద ఉంటారు. కాబట్టి ఎవరి జీవ మరణాల కోసం చర్చవద్దు, ఎవరి ఆరోగ్య అనారోగ్యాల విషయంలో చర్చవద్దు. మీకు ఇవ్వబడిన వాటి కోసం దేవుని స్తుతించి మహిమపరచండి. అనేకుల కోసం ప్రార్థించండి. ప్రభు అలాంటి కృప మనందరికీ ప్రసాదించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, మీరు ఈ సమయమందు మాకు అనుగ్రహించిన మీ దివ్యమైన లేఖనాల కోసం మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ శిష్యుడు అపోస్తులుడైన పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. తండ్రి, ఆ వేళ సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు అతను మీ ద్వారా కృపను పొందుకున్నాడు. మీరు మీ దూతను పంపారు. మీ దూతను పంపినప్పుడు అతను ఉన్న చీకటి గది వెలుగుగా మారింది. అతని చేతికున్న సంఖ్యలు ఊడిపడ్డాయి, బంధకాలు తెంపబడ్డాయి. అతని దగ్గర నుండి తీసుకొనబడినవి అతని దగ్గరకు మరలా తిరిగి వచ్చాయి. బంధించబడిన వాడు స్వతంత్రుడయ్యాడు. ప్రభు, మేము కూడా మీ దివ్యనామాన ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ సమయమందు అనేకులు అపవాది బంధకాలలో ఉన్నారు ప్రభు, చీకట్లో ఉన్నారు నైనా, పాపమందు ఉన్నారు. వారి పాపం నుంచి విడిపించండి, పరిశుద్ధులుగా మార్చండి, మీ రాజ్యానికి యోగ్యులుగా మార్చండి. వారి జీవితాల్లో మీ జీవపు వెలుగు, మీ వాక్యపు వెలుగు ప్రకాశింపచేయండి ప్రభు. వారి బంధకాలు తెంపండి నాయన, బానిసత్వాల నుంచి విడిపించండి, అపవాది బంధకాల నుంచి విడిపించండి, రక్షణ దయచేయండి. మీలోకి తీసుకుని రండి. మిమ్మల్ని గుర్తించి మీ సొత్తైన బిడ్డలుగా మార్చబడినట్లు సహాయం అందించండి తండ్రి. మార్గాలు సరళం చేయండి. విశ్వాసులు, వారి కుటుంబాలు కోల్పోయిన వాటిని తిరిగి వారికి అనుగ్రహించండి. ఆనందాన్ని కోల్పోయిన వారికి ఆనందాన్ని కలిగించు ప్రభు. ఆరోగ్యాన్ని కోల్పోయిన వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. కుటుంబాలలో ఐక్యత కోల్పోతే ఐక్యతను, సమాధానాన్ని మీరు తిరిగి స్థాపించండి ప్రభు. ప్రభువా, మీరు గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో, వారి కుటుంబాల్లో మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. మెట్టుకు మేము మిమ్మును మాత్రమే మహింపరుస్తూ, లోకానికి కాదు, మనుషులకు కాదు, ధనానికి కాదు, మాకు కాదు ప్రభు, మాకు కాదు, కేవలము మీ నామమునకే మహిమ కలిగినట్లుగా మేము మిమ్మల్ని మహిమపరుస్తూ, మీరు అక్కడికై ఎదురు చూస్తూ, మీలో నిలిచి స్థిరులముగా, కదలని వారుగా, పరిశుద్ధ హృదయులమై మీరు అక్కడ కోసం మేము సిద్ధమవుతూ అనేకుల్ని సిద్ధం చేసే కృప మాకు దయచేయండి. విన్న ఈ మాటలన్నీ మా అందరి హృదయాల్లో స్థిరపరిచి ప్రభు, మీరు అక్కడికి మేము సిద్ధపడేటట్లుగా మీరు మమ్మల్ని యోగ్యులుగా మలచండి, మార్చండి. మీ వాక్కులు మేము మర్చిపోక మా హృదయముల యందు భద్రం చేసుకుని వాటిని అనుసరించే జీవితాన్ని మీరు మా ఒక్కొక్కరికి దయచేయండి. మా ప్రియ ప్రభువ, వింటున్న విశ్వాసులను వ్యక్తిగతముగాను వారి కుటుంబాలుగాను మీరు దర్శించి ప్రతి వారికి ఆనందము, ఆరోగ్యము, కృప, క్షేమము, ఆత్మీయ జీవితంలో తండ్రి ఆధ్యాత్మిక ఎదుగుదల మీరు అనుగ్రహించండి. మీలో సంపూర్ణముగా మేము మీరు ఆకడకు సిద్ధపడి మీలో నిలిచి మీ రాజ్యంలో చేరే కృప మా ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన మా క్రీస్తు యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.